ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 36వ వచనం. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేరుస్తాను. ఆమేన్. ఆయన మనకు ఒక మాట ఇచ్చాడంటే, ఆయన మనకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. అయితే కొన్నిసార్లు అది లేట్ అవ్వచ్చు, లేదా నిదానంగా జరగవచ్చు. అయితే వీటన్నిటిని బట్టి మనము ఆలోచించే విధానం ఎట్లా ఉంటుందంటే, ఇది జరుగుతుందంటావా, దేవుడు నాకు ఇట్లాంటి వాగ్దానం ఇచ్చాడు, ఇది జరుగుతుందా, దేవుడు నాతో ఇట్లా మాట్లాడాడు, ఇది జరుగుతుందంటావా, చాలా సమయం అయిపోతుంది, చాలా రోజులు గడుస్తూ ఉన్నాయి, ఇది జరగదేమో, ఇది జరుగుతుందంటావా అని ఇట్లా మనలో ఒక అనుమానపు తలంపులు కలుగుతూ ఉంటాయి. జరుగుతుందో లేదో, జరుగుతుందంటావా, నిజంగా జరిగిద్దా, జరిగితే ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి, ఇట్లా కొన్ని అనుమానపు తలంపులు మన మనస్సుకి తడతా ఉంటాయి. మన ఆలోచనలో అట్లాంటి తలంపులు వస్తూ ఉంటాయి. అయితే దేవుని యొక్క మాట ఎంత శక్తి గలది, దేవుని యొక్క మాట ఎంత బలము గలది, దేవుని యొక్క మాట ఎంత ప్రభావము కలదో కానీ అనేది కానీ మనము తెలుసుకుంటే మనలో ఇట్లాంటి అనుమానపు తలంపులు రాకుండా ఉంటాయి. దేవుని మాట ఎంత శక్తివంతమైనదో, దేవుని మాట ఎంత బలము కలిగినదో, దేవుని మాట ఎంత ప్రభావము కలిగినదో తెలుసుకుంటే ఆ మాట అంత పవర్ఫుల్, ఆయన నోటి నుంచి వచ్చే మాట అంత పవర్ఫుల్ అనే విషయము మనము తెలుసుకుంటే మనలో వచ్చేటటువంటి అనుమానాలు చాలా వరకు తగ్గిపోతాయి. మనలోకి వచ్చేటటువంటి ఈ తలంపులు జరుగుతుందో లేదో, జరుగుతుందంటావా, దేవుడేమో ఇట్లా మాట్లాడాడు, ఇంతవరకు జరగలేదు, దానికి సంబంధించింది ఏది జరగట్లేదు అని మనలో వచ్చేటటువంటి ఇట్లాంటి అనుమానపు తలంపులన్నీ కూడా మనకి రాకుండా ఉండటానికి, అవి మాయమైపోవటానికి ఈ దేవుని యొక్క శక్తి, అంటే దేవుని యొక్క మాటకి కలిగినటువంటి శక్తిని, దేవుని మాటకు కలిగినటువంటి బలాన్ని, దేవుని మాటకు కలిగినటువంటి ప్రభావాన్ని తెలుసుకుంటే మనలో అవి మాయమవుతూ ఉంటాయి ఆలోచనలు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనం. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనేను. దేవుడు యెహెజ్కేలుని ఒక లోయలోకి తీసుకొని వెళ్తాడు. ఒక లోయలోనికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ లోయలో అన్నీ కూడా ఎముకలే ఉంటాయి. ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఆ లోయలో. అయితే ఆ లోయలో ఎక్కడా కూడా జీవము కలిగినది ఏది కనిపించకుండా అన్ని ఎముకలు, ఎండిపోయిన ఎముకలు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఎముకల మీద శరీరము కానీ, మాంసము కానీ, నరాలు కానీ, లేదా ఆ ఎముకలన్నీ కూడా విడివిడిగా ఉన్నాయి. ఒక అస్థిపంజరం లాగా కూడా లేవు. అంటే ఒక మనిషికి ఉండేటటువంటి ఎముకలు ఒక అస్థిపంజరం లాగా ఎలాగైతే ఉంటాయి అట్లా కూడా లేవు. విడివిడిగా ఎట్లా పడితే అట్లా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఆ ఎముకలన్నిటిని చూపించి ఇవి ఏంటి అని అడుగుతున్నాడు. అయ్యా, ఇవి ఎండిపోయినటువంటి ఎముకలు, మరి వీటిలో జీవం ఉందా అంటే వీటిలో జీవము లేదయ్యా అని ఈయన సమాధానం చెప్తా ఉన్నాడు. మళ్ళీ దేవుడు అంటున్నాడు, మరి ఈ ఎండిపోయిన ఎముకలకి జీవము ఇవ్వగలుగుతామా, ఈ ఎండిపోయిన ఎముకలకు జీవము వస్తుందా, జీవము ఇవ్వగలమా అని యెహెజ్కేలుని అడిగితే, అయ్యా నాకు తెలియదు, నీకే తెలుస్తుంది అని అంటే, ఈ ఎండిపోయిన ఎముకలకు సైతము నేను జీవమును ఇవ్వగలిగిన దేవుడను, ఈ ఎండిపోయిన ఎముకలకు సైతము నేను జీవం ఇవ్వగలిగిన దేవుడును. ఎండిపోయిన ఎముకలన్నీ మీరు ఆలకించండి దేవుని మాట, మీ అందరూ తిరిగి జీవము పొందుకుంటారు అనే మాట యెహెజ్కేలు చేత దేవుడు మాట్లాడిస్తే, ఆ మాటను బట్టి అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా ఒకదానితో ఒకటి ఒకే బాడీకి సంబంధించినవి కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ ఎముకలన్నీ కూడా ఒక అస్థిపంజరం లాగా ఏర్పడతా ఉన్నాయి. అప్పుడంట గడగడమని ధ్వని ఒకటి వస్తూ ఉందంట. ఏంటా ఈ ధ్వని అని ఆయన చూస్తూ ఉన్నప్పుడు యెహెజ్కేలు ఆయన మాట్లాడిన తర్వాత ఒక ధ్వని వినిపిస్తూ ఉంది. ఆయనకి గడగడమని ఒక ధ్వని వినిపిస్తూ ఉంది. ఏంటా ఈ ధ్వని అని చూస్తే ఏం జరుగుతుందంటే, ఆ గృహలో ఎక్కడెక్కడైతే ఎండిపోయిన ఎముకలు ఉన్నాయో ఆ ఎముకలన్నీ కూడా ఒకదానికొకటి కలుసుకొని ఒక మనిషి ఆకారములో,
ఒక స్కెల్టన్ లేదా ఒక అస్థిపంజరం ఆకారములు ఏర్పడతా వస్తూ ఉన్నాయంట. సో ఇప్పుడు ఎముకలు ఒకదానికొకటి అతుక్కోవటము, ఒకదానికొకటి తగలటము వల్ల ఒక గడగడమని ఒక ధ్వని ఏర్పడతా ఉంది. గడగడమనే ఒక ధ్వని ఏర్పడుతుంది. ఏదైనా ఒక ఎముక లేదా ఒక మనిషికి లేదా ఒక అస్థిపంజరానికి సంబంధించిన ఎముకలు అతుక్కుంటే అంత శబ్దము రాదు. మరి గడగడమనే శబ్దము, అంత శబ్దము వచ్చేలాగా ఎముకలు అతుక్కుంటా ఉన్నాయంటే ఒకదానికొకటి ఎన్ని ఎముకలు, ఎన్ని అస్థిపంజరాలు, ఎంతమంది మనుషులు అక్కడ ఉండాలి. అంత శబ్దం వస్తుందంటే ఎన్ని ఎముకలు అతుక్కొని ఉండాలి, ఎన్ని అస్థిపంజరాలు ఏర్పడి ఉండాలి, ఎంతమంది మనుషుల్లాగా ఎన్ని అస్థిపంజరాలు ఏర్పడి ఉండాలి. ఆ శబ్దము, అంత శబ్దం వస్తుందంటే చాలా చాలా అస్థిపంజరాలు ఏర్పడతా ఉన్నాయని. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఒక శబ్దం వస్తూ ఉంది. ఆ శబ్దం దేనివల్ల వస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక అస్థిపంజరంలాగా ఏర్పడటానికి. ఇప్పుడు ఆ అస్థిపంజరం ఏర్పడిన తర్వాత వాటిలోనికి మాంసమును, వాటి మీదకి నరాలను, వాటి మీదకి చర్మమును మొత్తము ఒక మనిషి ఎలాగుంటాడో ఆ మనిషి యొక్క ఎముక చుట్టూ ఎట్లాంటి ఏర్పాటైతే ఉంటుందో, ఒక మాంసము కానీ, నరాలు కానీ, రక్తం కానీ, ఇట్లా ప్రతిదీ కూడా ఒకదానమిటి ఒకటి ఆ ఎముకలు ఏర్పడతా ఉన్నాయి. ఆ ఎముకలకి ఏర్పడి చివరికి ఒక మనిషికి ఉండేటటువంటి అన్ని ఆ ఎముక చుట్టూ ఎట్లా అయితే సాధారణమైన ఒక మనిషి ఉంటాడో అట్లా ఒక మనిషి ఏర్పాటు చేయబడి ఉన్నాడు. కానీ ప్రాణం ఇంకా లేదు, జీవాత్మ ఇంకా లేదు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు దేవుడు, ఒక మనిషిలాగా ఏర్పడాడా అంటే ఏర్పడ్డాడు. మరి వారిలో జీవం ఉందా అంటే అయ్యా జీవం లేదయ్యా అంటున్నాడు యెహెజ్కేలు. మళ్ళీ వాటికి జీవము వచ్చేలాగా దేవుడు ఒక మాటని ఇస్తాడు. అవన్నీ జీవం పొందునుగాక అని మాట్లాడితే యెహెజ్కేలు చేత మళ్ళీ మాట్లాడిస్తే మళ్ళీ అవన్నీ కూడా జీవము పొందుకున్నాయి. జీవాత్మ వాటిలోకి వచ్చి అవంతా ఒక గొప్ప మహాసైన్యంగా ఏర్పడినాయి అంట. ఒక గొప్ప మహాసైన్యంగా ఏర్పడినాయి అంటే ఎంతమంది ఉన్నారో, అంటే ఎన్ని ఎముకలు ఉన్నాయో, ఎన్ని అస్థిపంజరాలు ఉన్నాయో ఏర్పడినాయో, ఎంతమంది మనుషులు ఏర్పడారో చూడండి. ఆ గడగడమనే ధ్వని వచ్చిందంటే ఎన్ని ఎముకలు, ఎన్ని అస్థిపంజరాలుగా ఏర్పడినాయో చూడాలి. ఒక మహాసైన్యం అంటే చాలామంది మనుషులుగా ఏర్పాటు చేయబడి ఉన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఎండిన ఎముకను సైతము జీవించగలిగిన దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఏమని? ఇదిగో ఎండిపోయిన ఎముకలకి తిరిగి నేను జీవాన్ని ఇస్తాను, ఎండిపోయిన ఎముకలకి తిరిగి నేను జీవాన్ని ఇస్తాననే మాట ఆయన మాట్లాడితే ఆయన నోటి నుంచి వచ్చిన మాట నెరవేర్చబడటానికి, ఆ మాట నెరవేర్చబడటానికి ప్రకృతికి సైతము వ్యతిరేకమైన పని అది. మనిషి చనిపోయిన తరువాత ఒట్టి ఎముకలుగా మార్చబడతాడంటే సుమారుగా కొన్ని సంవత్సరాలు గడవాలి. మన శరీరము మట్టిలో కలిసిపోవాలన్నా, మన బాడీలో ఉన్నటువంటి అవయవాలన్నీ మట్టిలో కలిసిపోయి ఒట్టి ఎముకగా మనం మిగలాలంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోవాలి. మరి దేవుని నోటి నుంచి వచ్చిన ఆ మాట నెరవేర్చబడటానికి ఆ ప్రకృతికి సైతము అది సహజంగా జరగకూడని పని, జరగటానికి అవకాశమే లేని పని, అది అసాధ్యమైన పని. చనిపోయి ఒక నిమిషము లేదా చనిపోయే ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వారిని బ్రతికించవచ్చు. కానీ చనిపోయి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ బాడీ మొత్తము మట్టిలో కలిసిపోయి ఒక్క ఎముక మాత్రమే మిగిలి ఉంటే అట్లాంటి ఎముకను తిరిగి జీవింపజేసి ఒక మనిషిగా ప్రాణాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంటే ఆయన మాటలో ఎంత శక్తి ఉంది, ఆయన మాటలో ఎంత బలం ఉంది, ఆయన మాటలో ఎంత ప్రభావం ఉందో మనకి అర్థం కావాలా. ఎండిన ఎముకను జీవింపజేయగలిగిన దేవుడు ఆయన. ఎండిన ఎముకను జీవింపజేయగలిగిన దేవుడు ఆయనే. ఆయన మాటలో అంత శక్తి ఉంది, ఆయన మాటలో అంత బలం ఉంది, ఆయన మాటలో అంత ప్రభావం ఉంది. కాబట్టి మనలో ఉన్నటువంటి అనుమానాన్ని అంతా మనము తొలగించుకోవాలి. ఎందుకంటే చనిపోయి ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఎముకలకు తిరిగి జీవం ఇచ్చి జీవింపజేయగలిగినటువంటి దేవుడు
మనతో ఒక మాట మాట్లాడాడంటే, మనకు ఒక మాట ఇచ్చాడంటే, మనకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చకుండా ఉంటాడా? దానిని నెరవేర్చకుండా ఉంటాడా? ఎన్నో సంవత్సరాల తర్వాత ఎముకలుగా మిగిలినటువంటి ఆ ఎముకని తిరిగి జీవింపజేసి, ఆ మాంసమునిచ్చి, శరీరాన్నిచ్చి, నరాలనిచ్చి, అవయవాలనిచ్చి, తిరిగి ప్రాణాన్నిస్తే, ఆయన మాట నెరవేర్చబడటం కోసం ఇన్ని జరిగితే, మరి దేవుడు మనకిచ్చిన మాట నెరవేర్చకుండా ఉంటాడా? దేవుడు మనకిచ్చినటువంటి మాట నెరవేర్చబడకుండా ఉంటుందా? ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము, దేవుడు మనకిచ్చినటువంటి మాట నెరవేర్చబడటానికి ప్రకృతి సైతము దేవుడు మార్చి అది ఆయన మాట నెరవేర్చబడేలాగా ఆయన దానిని మారుస్తాడు. మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతిదీ నువ్వు మనుషులను బట్టి కానీ, అధికారులను బట్టి కానీ నువ్వు దిగులు పడవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన సెలవిస్తే, ఆయన మాట ఇస్తే, ఆయన వాగ్దానం ఇస్తే అది నెరవేర్చబడటానికి మనుషులను సైతము ఆయన మార్చగలిగిన దేవుడు. మనుషుల మనసులను సైతము ఆయన మార్చగలిగిన దేవుడు. సమస్తము సమకూడి దేవుడు ఇచ్చినటువంటి మాటను, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమస్తము సమకూడి పనిచేస్తాయి. సమస్తము సమకూడి ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాయి. సమస్తము సమకూడి ఆయన మాటను నెరవేరుస్తాయి. దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడు దావీదుకి? నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. అంటే దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆయన తర్వాత ఆ రాజ్యము మీద ఎవరో ఒకరు దావీదుకు సంబంధించిన వారే, దావీదు వంశంలోని వారే, దావీదు వారసులే తిరిగి ఆ రాజ్యము మీద రాజులుగా ఉంటారు. ఎప్పటిదాకా అంటే నిత్యం అంటే ఇంక ఎల్లప్పుడూ. అంటే దావీదు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా, దావీదు పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా, అట్లాగే ఈ భూమి ఉన్నంతకాలం, మనుషులు ఈ భూమి మీద ఉన్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం దావీదు యొక్క కుమారులు, దావీదు యొక్క వారసులే ఈ యొక్క వారి యొక్క సింహాసనము నిత్యము స్థిరపరచబడుతుంది. ఎల్లప్పుడూ ఆయన వంశంలోని వారే, ఎల్లప్పుడూ ఆయన వారసులే ఈ యొక్క సింహాసనం మీద ఆసీనులై ఉంటారంట. ఈ రాజ్యమును పరిపాలించేటటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే దావీదు వంశములో నుంచి వచ్చిన వ్యక్తే. దావీదు వంశములో నుంచి వచ్చిన వ్యక్తే రాజ్యమును పరిపాలించాలని దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. ఏమని? ఇదిగో నువ్వు ఇప్పుడు పరిపాలిస్తూ ఉన్నావు కదా ఇజ్రాయేల్ ప్రజల్ని, ఇదిగో నీ తర్వాత అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ యొక్క వారసులు, నీ కుమారులు కావచ్చు, వారి కుమారులు కావచ్చు, అట్లా నీ వారసులు ఎవరైతే ఉంటారో వారి చేత నీ రాజ్యము ఎల్లప్పుడూ స్థిరపరచబడుతుంది. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడు. నిత్యం అంటే ఎల్లప్పుడు. ఇంక దానికి పలానా రోజు, పలానా డేటు, పలానా సంవత్సరం అని లేదు. ఎల్లప్పుడు ఉన్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం. మరి ఇది ఎలా నెరవేర్చబడుతూ ఉంది? దేవుడైతే వాగ్దానం చేశాడు. ఏమని? దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే ఇదిగో నువ్వు ఇప్పుడు పరిపాలిస్తూ ఉన్నావు ఇజ్రాయేల్ ప్రజల్ని, నీ తర్వాత నీ సంతానం పరిపాలిస్తుంది, నీ వారసులు పరిపాలిస్తారు. అది ఎప్పటిదాకా పరిపాలిస్తారంటే నిత్యము, ఎల్లప్పుడు. అంటే ఇక ప్రపంచం అంతమైపోయే వరకు, ఈ భూమి నాశనం అయిపోయే వరకు ఎల్లప్పుడూ దావీదు యొక్క సంతానములోని వారే ఈ యొక్క భూమిని పరిపాలిస్తారు. ఈ యొక్క భూమిని పరిపాలిస్తారు. ఎవరు పరిపాలిస్తారు? దావీదు వంశములోని వారు. దావీదు వంశములోని వారు ఆయన వారసులే. వారు తప్ప వేరొకరు ఎవరు కూడా ఈ భూమి మీద అధికారము లేకుండా చేస్తాను. ఈ భూమిని పరిపాలించే అర్హత, ఈ భూమిని పరిపాలించే రాజుగా, ఈ భూమి మీద సింహాసనము, నీ యొక్క సింహాసనము, దావీదు యొక్క సింహాసనము నిత్యము ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. అంటే దావీదు రాజుగా ఉన్నంత కాలము నుంచి మనము ఇప్పుడు ఈరోజు మనము నివసిస్తున్నటువంటి మనము, మన తర్వాత మన యొక్క తరాలు,
మన తర్వాత కూడా అంటే మన తర్వాత కూడా ఎప్పటిదాకా అయ్యా ఇదంటే నిత్యము ఎల్లప్పుడూ. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు అంటే ఎన్ని రోజులు ఉదయిస్తాడు, ఎన్ని సంవత్సరాలు ఉదయిస్తాడు అంటే ఎల్లప్పుడూ ఉదయిస్తాడు ఆయన. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు అంటే ఎంతకాలం ఉదయిస్తాడు? ఈ భూమి నాశనమయ్యే వరకు, ఈ భూమి తన గాడి తప్పే వరకు. అది నిత్యము ఎల్లప్పుడూ జరిగే పని, అది ప్రతిరోజు జరిగే పని, ఎల్లప్పుడూ జరిగే పని, దానికి అంతం లేదు. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించడానికి అంతం లేదు, అది భూమి ఉన్నంతకాలం జరుగుతుంది. అట్లాగే దేవుడు ఏమంటున్నాడంటే దావీదు యొక్క సింహాసనమును ఈ నిత్యము నేను ఉంచుతాను. దావీదు యొక్క సింహాసనమును నిత్యము ఉంచుతాను. నీ యొక్క సింహాసనము మీద నీ యొక్క కుమారులు కానీ, వారి యొక్క కుమారులు కానీ, వారి యొక్క కుమారులు ఏదైనా కానీ నీ యొక్క వారసత్వంలో ఎవరైతే ఉన్నారో, నీ యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో, నీవు ఎవరెవరికైతే తండ్రిగా అంచబడతా ఉన్నావో వారు మాత్రమే నీ సింహాసనం మీద ఉంటారు. అయితే ఎల్లప్పుడూ వారే ఉంటారంట. ఎల్లప్పుడూ వారే ఉంటారు, నిత్యము వాళ్ళే ఉంటారు, ఇక వేరే వాళ్ళు ఎవరు లేరు. మరి ఈ వాగ్దానం నెరవేరబడిందా అంటే ఖచ్చితంగా నెరవేరబడింది. దేవుడు అదేమైనా చిన్న వాగ్దానమా, అదేమైనా సామాన్యమైన విషయమా? దావీదు తర్వాత ఆయన కుమారులు కానీ, ఆయన వారసులు కానీ ఎవరో ఒకరు తప్పుదోవ పట్టించుండాల, ఎవరో ఒకరు తప్పు మార్గంలో నడిచి ఉండాల. అయినా కానీ దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానము ప్రకారము దేవుడు వారి యొక్క సింహాసనమును వేరే వారి చేతికి వెళ్ళనివ్వకుండా దావీదు యొక్క వారసుల్లోనే ఉంచుకుంటా వచ్చాడు. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనం. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అతనికిని అతని కుమారులకును నిత్యము దీపమిచ్చేదనని చేసిన వాగ్దానం నిమిత్తము దావీదు సంతతిని నశింపచేయుటకు మనస్సు లేక యుండెను. ఎందుకంటే దావీదు యొక్క సంతానమును నశింపచేయటానికి. ఎందుకు నశింపజేయాల్సి వచ్చిందంటే ఆయన పరిపాలిస్తున్న ఎవరంటే యెహోరాము ఆయన ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఆ ఆహాబు కుమార్తె వీరు అన్య దేవతలను పూజించేవారనమాట. యెహోవా దృష్టికి ఆయన చెడ్డ మార్గంలో నివసిస్తూ ఉన్నాడు, వేరే దేవతలను పూజిస్తూ ఉన్నాడు. అందువల్ల ఆయన దేవునికి వ్యతిరేకంగాను, దేవునికి ఇష్టం లేని వ్యక్తిగాను విగ్రహారాధన చేస్తా దేవుని పూజించకుండా, ఆయన మీద ఆధారపడకుండా అన్య దేవతల వైపు మరలాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దావీదుకి వాగ్దానం చేశాడు కదా, నీ యొక్క సంతానమే, నీ యొక్క వారసులే నిత్యము దాని మీద సింహాసనం మీద ఆశీర్యులు అయి ఉంటారని. సో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఈయన యొక్క సంతానాన్ని నశింప చేయకుండా ఆయన ఆపాడు అట్లా. మరి ఆ వాగ్దానము ఇప్పుడుకి నెరవేరబడిందా అంటే ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేరబడింది. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఏంటంట? తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడంటే ఎవరికి? యేసుక్రీస్తు వారికి. అంటే ఇప్పుడు దావీదు సంతానములో నుంచి వచ్చిన వారు ఇప్పుడు ఈ రాజ్యాన్ని, ఈ భూమిని పరిపాలించాలి. ఎప్పటి వరకు అంటే భూమి ఉన్నంతకాలం ఆయనే పరిపాలించాలి, ఆయన యొక్క వారసులే ఉంటారని దేవుడు వాగ్దానం చేశాడు దావీదు కాలంలో. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ సింహాసనము మీద తండ్రి ఉంచాడు. ఈ సింహాసనం మీద ఎవరు ఉన్నారా అంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తూ ఉన్నారా అంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే దావీదు సంతానంలో నుంచి వచ్చిన వ్యక్తే, దావీదు వారసత్వంలో నుంచి వచ్చిన వ్యక్తే. ఈ వాగ్దానము ఎలా నెరవేర్చారో చూడండి. దావీదు పరిపాలిస్తున్నటువంటి కాలంలో, దావీదు రాజుగా ఉన్నటువంటి కాలంలో
వాగ్దానం చేశాడు ఏమని, నువ్వు పరిపాలించేటటువంటి ఈ రాజ్యాన్ని నీ తర్వాత నీ వారసత్వము, నీ పిల్లలు, నీ వారసులు ఎవరో ఒకళ్ళు పరిపాలించేలాగా నేను చేస్తాను. అయితే ఎప్పటిదాకంటే నిత్యము అంటే ఎల్లప్పుడు వారే ఉంటారు. మరి ఇప్పుడు ఎవరున్నారయ్యా అంటే యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇప్పుడు పరిపాలిస్తుంది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు సింహాసనం మీద ఉంది ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే ఇదిగో దావీదు వారసత్వంలో నుంచి వచ్చిన వ్యక్తే. దావీదు వారసత్వంలో నుంచి వచ్చిన వ్యక్తే, తండ్రి అయిన దావీదు. దావీదు యొక్క వారసత్వంలో నుంచి వచ్చిన వ్యక్తే యేసుక్రీస్తు వారు. అంటే ఆ వాగ్దానము ఎట్లా నెరవేర్చారో చూడండి దేవుడు. ఆయన ఆ వాగ్దానము నెరవేర్చడానికి ఆయన దావీదు సంతానములో నుంచి పుట్టుకుంటూ వచ్చాడు. దావీదు వారసత్వంలో నుంచే ఆయన పుట్టాడు. కాబట్టి ఆ వాగ్దానము నెరవేర్చబడటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. వాగ్దానము నెరవేర్చబడటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. కానీ ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయనే ఒక మనుష్యుని రూపంలో ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఎవరయ్యా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవారు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారే. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే దావీదు వంశంలో నుంచి పుట్టిన వ్యక్తే. కాబట్టి దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడతా ఉంది. ఇప్పటికీ కాదు, ఇంకెప్పటికీ. ఈ భూమి ఉన్నంత కాలం సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు అనేది నిత్యము ఎల్లప్పుడూ జరిగేది. అట్లాగే ఈ సింహాసనము మీద యేసుక్రీస్తు వారు ఉంటారు, లేదా దావీదు సంతానంలోని వారు ఉంటారు, దావీదు వారసులు ఉంటారు, వారసత్వంలోని వారు ఉంటారు అనే విషయం ఇది కూడా నిత్యము ఎల్లప్పుడూ జరిగేదే. ఇది ఎప్పటిదాకా జరిగిద్దంటే భూమి ఉన్నంతకాలం జరిగింది. కాబట్టి దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఆ సంతానంలో నుంచి, ఆ వారసత్వంలో నుంచి పుట్టాడు. చూడండి, మనం కూడా మన జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని కొన్నిసార్లు మనము లేట్ అవుతూ ఉంటుంది, కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. లేట్ అవుతూ ఉంటుంది కానీ ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా దాన్ని అనుగ్రహిస్తాడు. మనము ఎదురు చూడాలి. ఎంతో సమయం గడిచింది, ఒక్క వాగ్దానం నెరవేర్చబడటానికి కొన్ని వేల సంవత్సరాలు గడిచింది, కానీ నెరవేర్చబడింది. 1 రాజులు 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సొలొమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. సొలొమోను రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చినప్పుడు ఆయన అడిగేది ఏంటంటే, నేను చిన్నవాడిగా ఉన్నాను, ఇజ్రాయేల్ ప్రజలమ్మ చాలా ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళందరికీ న్యాయం తీర్చడానికి, వీరందరినీ మంచిగా చూడటానికి, వీరందరినీ మంచిగా పరిపాలించడానికి నాకు మంచి జ్ఞానాన్ని, మంచి తెలివిని, మంచి వివేకాన్ని ఇవ్వు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. సాధారణంగా ఎవరైనా రాజుగా ప్రతిష్ఠించబడిన తర్వాత ఆ దేశాన్ని పరిపాలించేటప్పుడు వారు కోరుకునేది ఏంటంటే, నాకు కీర్తి ప్రతిష్టలు రావాలి, పేరు ప్రతిష్టలు రావాలి, నేను బాగా ధనాన్ని సంపాదించాలి, లేదా ఎక్కువ భూభాగాన్ని అంటే ఎక్కువ రాజ్యాలు నేను జయించాలి, లేదా ఏదైనా ఒక రాజ్యము మా మీదకి వచ్చినప్పుడు మేము దాని నుంచి తప్పించబడాలి, లేదా ఆ రాజ్యము మా మీద రాకుండా చేయాలి, ఏ శత్రువు మా మీదకి రాకుండా ఇట్లాంటి కోరికలు కోరుతూ ఉంటారు. కానీ సొలొమోను ఏం కోరాడంటే, జ్ఞానాన్ని ఇవ్వు, తెలివిని ఇవ్వు, వివేకాన్ని ఇవ్వు. ఎందుకంటే నేను వీళ్ళందరినీ పరిపాలించాలా, వీళ్ళందరికీ న్యాయం తీర్చాలా, వీళ్ళందరినీ చక్కగా చూసుకోవాలా. కాబట్టి నాకున్నటువంటి తెలివి, నాకున్నటువంటి జ్ఞానము పనికిరాదు. కాబట్టి నాకు కావాల్సింది ఏంటయ్యా అంటే, నాకు ధనధాన్యాలు కానీ, పేరు ప్రతిష్టలు కానీ, ఆస్తులు కానీ, రాజ్యాలు కానీ అవసరం లేదు, కానీ నాకు తెలివిని, జ్ఞానాన్ని ఇవ్వయ్యా అని అడుగుతాడు. మరి ఈ వాగ్దానం నెరవేరబడిందా అంటే ఖచ్చితంగా నెరవేరబడింది. 1 రాజులు 10వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను.
ఆమె గొప్ప పరివారముతోనూ గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనదేదియూ లేనందున ఆమె ప్రశ్నలు వేసిన వాటన్నిటిని భావము చెప్పెను. షేబారాని సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లా నేను నీ కార్యముల గూర్చియు నీ జ్ఞానము గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. సొలొమోను యొక్క జ్ఞానము ఇతర దేశాల వైపు వెళ్ళి పలానా దేశంలో సొలొమోను అనే ఒక జ్ఞానము కలిగిన వ్యక్తి, సొలొమోను ఒక తెలివి కలిగిన వ్యక్తి, సొలొమోను అని ఒక వివేకము కలిగినటువంటి ఒక రాజు ఉన్నాడయా అని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటికీ తెలుస్తూ ఉంది. ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క తెలివి, ఆయన పరిపాలించే విధానము, అన్ని విషయాలు ప్రతి విషయంలో ఆయన యొక్క తెలివిని గురించి ఇతర దేశాల ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే వాళ్ళలో ఒక శోభాదేశపు రాణి అనే ఆమంట ఆయన యొక్క కీర్తిని గురించి, ఆయన యొక్క తెలివిని గురించి, ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి విని అది నిజమో అబద్ధమో, ఇదిగో కొన్ని గూఢమైన అర్థాలు కలిగినటువంటి మాటలను, ఆ విషయాలను నేను ఆయన దగ్గరికి వెళ్ళి ప్రస్తావించాలా, ఆయనంత తెలివిగల వాడు కాదు అని నేను నిరూపించాలా, లేదంటే ఈ ప్రజలంతా చెప్పింది ఎంతవరకు నిజమో నేను తెలుసుకోవాలా అని చెప్పి ఆమె సొలొమోను దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. కొన్ని గూఢమైన ప్రశ్నలు, గూఢమైన అర్థాలు కలిగినటువంటి అవన్నిటిని ఆయన దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన సమాధానాలు విని ఆమె విస్మయం చెందిందంట. ఆమె విస్మయం చెందింది. ఆమె ఆశ్చర్యపోయింది. ఏంటి ఇంత జ్ఞానము, ఇంత తెలివి ఎట్లా వచ్చింది ఈయనకి? నేను ఎవరిని ఇంతవరకు చూడలేదే, ఇంత తెలివిగా ఇంత జ్ఞానంగా ఉన్నటువంటి రాజుని నేను చూడలేదు అని ఆమె విస్మయం చెందింది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని, భటుల విషయంలో కానీ, రాజ్యంలో ఉన్నటువంటి వారి విషయాలు కానీ, తినే విషయంలో కానీ ప్రతిదీ గమనిస్తూ ఆమె అంటది చివరికి, నేను నా దేశంలో ఉన్నప్పుడు నేను నీ గురించి చాలా విన్నాను, అయితే అదంతా నేను నమ్మలా. ఎందుకు నమ్మలేదంటే నా కన్నులారా నేను చూస్తే కానీ నేను నమ్మను, అందుకనే నేనేం చేశానంటే వారందరూ చెప్పింది విన్నాను కానీ నా కన్నులారా నేను పరీక్షించడానికి నీ దగ్గరికి వచ్చాను. కానీ ఇప్పుడు ఈరోజు నేనేం తెలుసుకున్నానంటే, నిన్ను పరీక్షించిన తర్వాత, నిన్ను చూసిన తర్వాత, నీ యొక్క తెలివిని, నీ యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క వివేకాన్ని, ఎక్కడున్న ప్రజలందరూ ఏవేదా నువ్వు చూపించేటటువంటి తెలివిని, వాటన్నిటిని నేను చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది, నేను విస్మయం చెందాను. అయితే ఇప్పుడు నేను ఒక విషయాన్ని గ్రహించాను. ఏంటయ్యా అంటే, వారందరూ నాకు నీ గురించి చాలా విషయాలు చెప్పారు కదా, వాళ్ళందరూ నీ యొక్క కీర్తిని గురించి, నువ్వు చేసే పనుల గురించి నాకు చాలా చెప్పారు కదా. అయితే వాళ్ళందరూ చెప్పింది ఇప్పుడు నేను చూసిన దాంట్లో సగం కూడా లేదు. అంటే వాళ్ళు చెప్పింది నాకు చాలా కొంచెమే చెప్పారు, కానీ నీ గురించి ఇంకా తెలియాల్సిన విషయము ప్రజలకు చాలా ఉన్నాయి. వాళ్ళు నాకు చెప్పిన మాట వాస్తవమేమో, కానీ వాళ్ళు చెప్పిన తర్వాత అక్కడున్నప్పుడేమో అమ్మో చాలా తెలివిగలవాడేమో, ఇంతమంది ఇన్ని మాటలు చెప్తా ఉన్నారంటే ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడు అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, నేను కన్నులారా నిన్ను చూసినప్పుడు వాళ్ళు నాకు చెప్పింది సగమేనేమో, ఇంకా పూర్తిగా నాకు చెప్పలేదేమో అని అనిపించింది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నీ యొక్క జ్ఞానం గురించి, నీ యొక్క తెలివి గురించి, నీ యొక్క వివేకం గురించి మరి ఎక్కువగా నేను తెలుసుకున్నాను. మరి ఎక్కడిది సొలొమోనుకి ఇంత జ్ఞానము, ఇంత తెలివి, ఇంత వివేకము ఎక్కడిది అంటే, దేవుడు వాగ్దానం చేశాడు ఏమని, నీకు తెలివిని, జ్ఞానాన్ని నేను ఇస్తాను, నీకు తెలివిని, జ్ఞానాన్ని, వివేకమును నేను నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇదిగో ఆ వాగ్దానము నెరవేర్చబడింది. దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాట నెరవేర్చబడింది.
ఒకటవ రాజులు 18వ అధ్యాయం 31వ వచనం. యెహోవా వాక్కు ప్రత్యక్షమై నా నామము ఇజ్రాయేల్ అగునని, యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇజ్రాయేల్ అగునని వాగ్దానము పొందిన యాకోబు. ఏంటంట, ఏమని వాగ్దానం పొందాడయ్యా యాకోబు అంటే, ఆయన నామము ఏదైతే ఉందో ఆ నామము ఇజ్రాయేల్ అగునని. అంటే ఆయనకున్నటువంటి పేరునే ఆ తర్వాత యేసుక్రీస్తు వారి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆయన పేరునే ఉపయోగించుకొని ఆయన పేరుని ఒక దేశముగాను, ఆయన పేరునే అన్ని విధాలుగా మనం ఒక జాతిగాను ఆయన ఎంచబడతా ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు ఏమని, ఇక నీ పేరు మార్చి ఇజ్రాయేలు అనే పేరు నీకు ఇస్తాను, అట్లాగే ఆ పేరుతోనే ప్రజలందరూ పిలువబడతారు, నీ యొక్క పేరుతోనే ప్రజలందరూ పిలువబడతారు, ఇజ్రాయేలు ప్రజలని పిలువబడతారు అనే వాగ్దానము దేవుడు యాకోబుకి ఇచ్చాడు. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఏమని చెప్పాడు? ఆయన తన తమ్ముడిని తన అన్నని కలుసుకోవటానికి వెళ్ళే మార్గం మధ్యలో జరిగిన సంఘటన ఇది. అయితే ఆయన ఒక్కడిగా ఉన్నప్పుడు అక్కడ దేవదూతలు సంచరిస్తూ ఉంటారు. ఆ యాకోబు నివసించేటటువంటి ప్రాంతంలో ఒక ఆయన వచ్చినప్పుడు ఆయన గట్టిగా ఆయన పట్టుకుంటాడు. యాకోబు పట్టుకొని వదిలిపెట్టాడు. ఎంత బతిమలాడినా ఎంత పోరాడినా యాకోబు నుంచి తప్పించుకోలేకపోతాడు ఆ దేవదూత. అయితే ఆ తెల్లవారుతా ఉన్నప్పుడు ఇంకా వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఈయన ఎంతకి వదలకపోతుంటే ఆయన అడుగుతాడు, అసలు నీకేం కావాలంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అని ఆయన మాట్లాడతాడు యాకోబు. అప్పుడు ఆయన అంటాడు, నీ పేరేంటంటే యాకోబు అంటే, సరే ఇక నుంచి నువ్వు యాకోబు అని పిలువబడవు కానీ ఇజ్రాయేలు అని పిలువబడతావు. దేవుడు వాగ్దానం చేశాడు ఏమని, నీ పేరు ఇజ్రాయేలు అని అనబడుతుంది, అట్లాగే నీ ప్రజలు, నీ జనము ఇక అందరూ కూడా నీ పేరును బట్టి గుర్తింపు పొందుతారు. ఇజ్రాయేలు ప్రజలని పిలువబడతారు అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇదిగో ఆ వాగ్దానం కూడా నెరవేర్చబడింది. అయితే ఆయన ఇచ్చేటటువంటి వాగ్దానమును మనం పొందుకోవటానికి మనం 2 విషయాలు పాటించాలి. ఆయన ఇచ్చేటటువంటి వాగ్దానమును లేదా ఆయన ఇచ్చేటువంటి మాట మన జీవితంలో నెరవేర్చబడటానికి, మన జీవితంలో ఆయన మాట నెరవేర్చబడటానికి, మన జీవితంలో ఆయన వాగ్దానం నెరవేర్చబడటానికి మనం 2 విషయాలు పాటించాలి. మొదటిది విశ్వాసము, రెండవది ఓర్పు. రెండవది ఓర్పు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదై గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఏమని విశ్వాసము కలిగి ఉంది శారాకి? దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఏమని, మరుసటి సంవత్సరానికి నీ ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు అనే వాగ్దానం చేశాడు. వాస్తవంగా ఆ సమయానికి ఆమె యొక్క వయసు ఎంత అంటే సుమారుగా 90 సంవత్సరాలు. ఆ సమయంలో ఒక స్త్రీ గర్భము ధరించి కుమారుని కనటము అనేది అసాధ్యం. ఎందుకంటే ఆమె శరీరంలో బలము లేదు, ఆమె శరీరంలో శక్తి లేదు, ఆమె శరీరంలో పటుత్వం లేదు. ఒక గర్భము ధరించి ఒక బిడ్డకు జన్మనిచ్చే అంత శక్తి ఆమె శరీరంలో లేదు. ఆ విషయాన్ని ఈమె కూడా తెలుసుకుంది, ఈమె కూడా గ్రహించింది. కానీ ఏం చేసింది? నమ్మింది. ఏమని? దేవుడు వాగ్దానం చేశాడంటే అది నెరవేర్చబడుతుంది, దేవుడు మాట ఇచ్చాడంటే అది నెరవేర్చబడుతుంది అని అంత విశ్వాసం ఆమెలో కలిగింది. ఆ విశ్వాసము, ఆ నమ్మకము ఆమెలో ఉంది కాబట్టే మరుసటి సంవత్సరానికి ఆమె ఒక కుమారుని కనిగి గర్భఫలము దేవుడు దయచేశాడు. గర్భాన్ని ధరించి ఒక కుమారుని కనింది, ఆయనే ఇస్సాకు. వాస్తవంగా కుమారుని కానీ కుమార్తెను కానీ గర్భమును కానీ ధరించే అంత శక్తి, అంత వయసు, అంత బలము, అంత పటుత్వము లేని సమయం. కానీ
దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఇది జరుగుతుంది, దేవుడు నాకు వాగ్దానం చేశాడు కాబట్టి జరుగుతుంది అనే నమ్మకము, అనే విశ్వాసము ఆమెలో ఉంది కాబట్టి దేవుడు ఆమె విషయంలో దాన్ని నెరవేర్చాడు. మన జీవితంలో కూడా అంతే. మనము ఇది జరగదేమో, ఇది జరగటానికి ఎట్లాంటి అవకాశమో లేదు, ఇది ఏ విధంగానూ సాధ్యమయ్యేది కాదు, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఇది జరగదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు కానీ నీకు వాగ్దానం చేస్తే, దేవుడు కానీ నీకు మాట ఇస్తే ఇది జరుగుతుంది, ఇది నేను నెరవేరుస్తానని కానీ దేవుడు కానీ నీకు మాట ఇచ్చాడంటే, దేవుడు కానీ నీకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఆ మాట నెరవేర్చబడటానికి నీ చుట్టూ ఉన్న మనుషుల యొక్క మనసును మార్చగలిగిన దేవుడు, ఆ మాట నెరవేర్చబడటానికి నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చగలిగిన దేవుడు, సమస్తము అంటే మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇల్లులు కావచ్చు, ప్రకృతి కావచ్చు, ప్రతిదీ జీవము కలిగినది, జీవము లేనిది ఏదైనా సరే మొత్తము సమకూడి ఆయన మాట నెరవేర్చబడటానికి అవన్నీ సమకూడి పనిచేస్తాయన్నమాట. కాబట్టి మనము విశ్వసించాలి, మనము నమ్మాలి. ఏమి విశ్వసించాలి అంటే, ఏదైతే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడో, ఏదైతే దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చాడో, ఏదైతే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడో, ఏదైతే దేవుడు నీకు మాట ఇచ్చి ఉంచాడో ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది నా జీవితంలో. ఆ మాట దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు దానికి సమర్థుడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఖచ్చితంగా దేవుడు నా జీవితం దాన్ని నెరవేరుస్తాడనే విషయాన్ని మనము నమ్మాలి, మనము విశ్వసించాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడే నీ జీవితంలో కార్యము జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడే నీ జీవితంలో కార్యము జరుగుతుంది. నువ్వు విశ్వసించకపోయినా, నీవు నమ్మకపోయినా కార్యము జరగటం అసాధ్యము. నీ యొక్క విశ్వాసాన్ని బట్టే నీ యొక్క జీవితంలో కార్యాలు జరుగుతాయి. నీ యొక్క నమ్మకాన్ని బట్టే నీ యొక్క జీవితంలో దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు నీకు వాగ్దానం చేస్తే దాన్ని నువ్వే నమ్మనప్పుడు దేవుడు ఎలా నెరవేరుస్తాడు? దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడు, దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడు, నీ జీవితంలో ఫలాన్ని నేను చేస్తాను అని. ఆ వాగ్దానాన్ని నువ్వే నమ్మకుండా నిజంగానే దేవుడు చేస్తాడంటావా? చేస్తాడో లేదో, ఎప్పటికి చేస్తాడో, చాలా సమయం అయిపోతుంది, చాలా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి అని నువ్వు ఆలోచించుకుంటూ ఉన్నావేమో. దేవుడు ఏ సమయానికి ఇవ్వాలో ఆ సమయానికి ఖచ్చితంగా నీకు నీ జీవితంలో దాన్ని నెరవేరుస్తాడు. అయితే ఎప్పుడు నెరవేరుస్తాడంటే నువ్వు విశ్వసించాలి. విశ్వసించింది కాబట్టే శారా గర్భాన్ని ధరించి కుమారుని కనింది. వాస్తవంగా ఆమెకి అవకాశం ఉందా? ఆమె యొక్క శరీరము దానికి సిద్ధంగా ఉందంటే సిద్ధంగా లేదు. ఆమె శరీరంలో శక్తి లేదు, బలము లేదు, వడికిపోయింది శరీరం అంతా, ముసలితనం వచ్చేసింది. మరి ఆ సమయంలో గర్భము ధరించి కుమారుని కనటం అంటే అది అసాధ్యమైన పని. కానీ ఎలా నెరవేర్చబడింది? ఆమె విశ్వసించింది, ఆమె నమ్మింది. నాకు వయసు అయిపోయినా, నా శరీరము సపోర్ట్ చేయకపోయినా, నా శరీరంలో అంత బలం లేకపోయినా, నా శరీరంలో అంత శక్తి లేకపోయినా ఇది దేవుని మాట. నా జీవితంలో ఇది దేవుడిచ్చినటువంటి మాట. నా జీవితంలో ఇది దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అనే నమ్మకము, అనే విశ్వాసము ఆమెలో కలిగి ఉంది కాబట్టి ఆ వాగ్దానం నెరవేర్చబడింది. మన జీవితంలో కూడా అంతే. మనము కూడా నమ్మాలి, విశ్వసించాలి. అవును దేవుడు చేస్తాడు, అవును దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడనే నమ్మకము, అనే విశ్వాసము మనలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే మన జీవితంలో కార్యము జరుగుతుంది. అప్పుడే దేవుడు ఇచ్చినటువంటి మాట మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అప్పుడే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది. రెండవ విషయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:36 మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడటానికంట మనము ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు సమయం పడుతుంది, కొన్నిసార్లు రోజులు గడుస్తాయి, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా గడుస్తాయి. ఎంతకీ దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడదు. ఎంతకీ దేవుడు ఇచ్చిన మాట ఎదురు చూస్తూనే ఉంటాం, కానీ అది జరగకుండా అట్లానే ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏంటయ్యా నువ్వు నాతో మాట్లాడావు కదా, నువ్వు నాకు వాగ్దానం చేసావు కదా, నువ్వు నాకు పలానిది ఇస్తానన్నావు కదా, నా జీవితంలో పలానిది జరిగిస్తానన్నావు కదా,
మరి ఏంటి ఇంకా జరగట్లేదు, ఏంటి ఇంకా జరగట్లేదు, ఇంకా ఎప్పుడు ఎప్పుడు రోజులు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, ఇంకెప్పుడు జరుగుతుంది, ఇంకెప్పుడు జరుగుతుందని మనము ఆయన్ని అడుగుతూ ఉంటాం. మనం అడగాలి, మనం ప్రార్థన చేయాలి, కానీ ఓర్చుకొని ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. దేవుడిస్తాడు, దేవుడిస్తాడు, దేవుడిస్తాడు. ఈ నమ్మకము సమయం గడిచిపోయినా సరే, రోజులు గడిచిపోయినా సరే, నెలలు గడిచిపోయినా సరే, సంవత్సరాలు గడిచిపోయినా సరే, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చచ్చిపోయినా సరే, నీ జీవితంలో జరిగేది అంతే జరుగుతుంది. దేవుడిచ్చింది జరిగిద్ది అంతే. దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడంటే అది జరిగిద్ది. అయితే నువ్వు విశ్వసించాలి, నమ్మాలి, సహనము, ఓర్పు కలిగి ఉండాలి. సమయం అయిపోతూ ఉంది కాబట్టి, రోజులు గడిచిపోతూ ఉన్నాయి కాబట్టి, సంవత్సరాలే గడిచిపోతూ ఉన్నాయి కాబట్టి ఇంక ఈ దేవుడు చేయడేమో, ఇది ఈయనకి వల్ల అయ్యే పని కాదేమో, ఈయన చేయలేడేమో అని అన్య దేవతల వైపు తిరగవద్దు. వేరే వారిని ఆశ్రయించవద్దు. వేరే వారికి వెళ్ళి దండాలు పెట్టి పూజలు చేసి నమస్కారాలు చేసి వారు నెరవేరుస్తారేమోనని వెళ్ళొద్దు. ఎందుకంటే నిజమైన దేవుడు ఎక్కడున్నాడు. నీ జీవితానికి ఏది అవసరమో, నీ జీవితంలో ఏది కావాలో ఆయనకి తెలుసు. ఆయన మాత్రమే నెరవేర్చగలిగిన దేవుడు, ఆయన మాత్రమే నెరవేర్చగలిగిన దేవుడు. కాబట్టి మనము విశ్వసించాలి, నమ్మాలి, ఓర్చుకోవాలి. సమయం అవుతుందని, లేట్ అవుతుందని మనం తొందరపడాల్సిన పని లేదు. దేవుడికి తెలుసు ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో, ఏ సమయంలో ఏది ఇస్తే బాగుంటుందో ఆయనకి తెలుసు. నువ్వు అడుగుతూ ఉంది కరెక్టే, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఈ రోజుల్లోనే కావాలా, నాకు ఇప్పుడే ఇవ్వయ్యా అని నువ్వు అడుగుతూ ఉన్నావు. కానీ అది జరగట్లేదు, కానీ అది నెరవేర్చబడట్లేదు. కారణం ఏంటంటే ఓర్పు కలిగి ఉండు. ఓర్పు కలిగి ఉంటే అది జరిగే సమయంలో జరుగుతుంది, అది జరిగే టైంలో అది జరుగుతుంది. కారణం ఏంటి? అది ఆ సమయంలోనే జరగాల, అది ఆ సమయంలోనే నీ జీవితంలోకి రావాలా. దానికంటే ముందు వస్తే దాన్ని బట్టి నువ్వు గర్విస్తావేమో, దానికంటే ముందు వస్తే దాన్ని బట్టి నువ్వు పాపంలో పడిపోతావేమో. అది నీకు ఇవ్వటానికి ముందు దేవుడు నిన్ను దాని ప్రకారమును నడుచుకునేలాగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు. మనం బాగా గమనిస్తే, బాగా కష్టపడి ఒకటి మనము సంపాదించుకున్నామంటే, లేదా బాగా కష్టం ద్వారా సంపాదించిన డబ్బును మనం ఖర్చు పెట్టడానికి మనం చాలా వెనకాడతాం. లేదు చులకనగా అంటే ఈజీ మార్గంలో మనము ధనాన్ని సంపాదించుకుంటే మనము ఆ ధనాన్ని చాలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఆ ఒళ్ళొంచి చెమటోర్చి కష్టపడి నెలంతా కష్టపడి వచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టాలంటే మనం 1కి 4 సార్లు ఆలోచిస్తాం. అంటే దేవుడు ఏం చేయబోతా ఉన్నాడంటే, ఓర్చుకొని సమయము గడిపిన తర్వాత, సమయము చాలా గడిచిన తర్వాత మనం ఎన్నోసార్లు ఓర్చుకొని, ఎన్నోసార్లు ప్రాధేయపడి, ఎన్నోసార్లు ప్రార్థన చేసి జరిగించు ఇవ్వు అని మనం ప్రార్థన చేసిన తర్వాత ఒక్కసారికి అది మన జీవితంలోకి వస్తే దాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటాం. అదే కొన్నిసార్లు ఏంటంటే అడగగానే ఇవ్వగా మనకి ఈజీగా దొరికింది అనుకోండి, దాని విలువ ఏంటో మనకి తెలియదు. ఈజీగా దొరికే దాని విలువ మనకి తెలియదు. ఎప్పుడైతే మనం కష్టపడి సంపాదించుకుంటామో, ఎప్పుడైతే దానికోసం ప్రాధేయపడతామో, ఎప్పుడైతే దానికోసమో ఒళ్ళంతా హోనం చేసుకుంటామో, ఎప్పుడైతే దానికోసం అనేక శ్రమలు పడతా ఉంటామో, వాటన్నిటి తర్వాత అది మన జీవితంలోకి వస్తే దాన్ని మనం చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. కాబట్టి నీకు ఏ సమయంలో దేవుడు ఇవ్వాలో ఆ సమయంలో ఇస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, 1 నువ్వు విశ్వసించాలా, నమ్మాలి. 2 ఓర్చుకొని ఉండాలా, ఓర్పు కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చే వరకు ఓర్పు కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు మనకి ఒక మాట ఇచ్చాడంటే, దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కొన్నిసార్లు వెంటనే నెరవేర్చబడుతుంది, కొన్నిసార్లు సమయము పడుతుంది. దావీదుకు వాగ్దానం చేశాడు, నీ తర్వాత నీ సంతానము, నీ వారసులే ఆ సింహాసనం మీద అధిష్ఠిస్తాను, సింహాసనం మీద వారిని ఉంచుతాను. అయితే ఎప్పటిదాకా ఉంచుతానంటే నిత్యము, ఎల్లప్పుడు సింహాసనం మీద నీ సంతానమే, నీ వారసత్వమే, నీ వారసులే ఉంటారని చెప్పి ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు సైతము ఆయన వారసత్వంలో పుట్టాడు.
ఆ వాగ్దానము నెరవేర్చడానికి దేవుడు సైతమే దావీదు కుమారుడుగా వచ్చాడు. దావీదు వారసత్వంలో నుంచి వచ్చాడు. దేవుడు ఎవరంటే దావీదు కుమారుడని మనం అంటాం. అంటే దావీదు కుమారుడు అంటే ఎట్లా? దావీదు వంశంలో నుంచి, దావీదు వారసత్వంలో నుంచి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే వాగ్దానం ఇచ్చాడు. ఎవరితో? దావీదుకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? నీ తర్వాత నీ సంతానమే, నీ వారసత్వమే ఈ సింహాసనం మీద ఉంటుంది, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుందని చెప్పాడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడి సైతమే దావీదు యొక్క వంశంలో, దావీదు యొక్క వారసత్వంలో పుట్టుకుంటూ వచ్చాడు. మరి మనకి చేయడా దేవుడు? ఎందుకు చేయడు మనకి? సొలొమోనుకి జ్ఞానం కావాలంటే జ్ఞానం ఇచ్చాడు. శారాయి విశ్వాసము ద్వారా గర్భఫలాన్ని పొందింది. దేవుడు మనకి మాట ఇచ్చాడంటే, దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడంటే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు మన జీవితంలో. అందులో ఎలాంటి అనుమానము నీకు అక్కర్లేదు, ఎలాంటి డౌటు నీకు అక్కర్లేదు. సమయం గడిచిపోయినా సరే, రోజులు గడిచిపోయినా సరే, నెలలు గడిచిపోయినా సరే, సంవత్సరాలు గడిచిపోయినా సరే, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చచ్చిపోయినా సరే, అది జరుగుతుంది అంతే. కాదు, నువ్వు చేయాల్సిన 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నమ్ము, విశ్వసించు. ఏమని విశ్వసిస్తావు, ఏమని నమ్ముతావు అంటే, దేవుడు నాకు పలానా వాగ్దానం చేశాడు, దేవుడు నాకు పలానా మాట ఇచ్చాడు, ఇది ఖచ్చితంగా జరుగుతుంది, అంతే. నమ్మాలా. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నేను అనుకుంటా ఉన్నాను ఇది సాధ్యం కాదేమో, నేను అనుకుంటా ఉన్నాను ఇది అసాధ్యమైన పని, ఇది ఎవరు చేయలేని పని అని నేను అనుకుంటా ఉన్నాను. కానీ నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు కాబట్టి, నా దేవుడు నాకు మాట ఇచ్చాడు కాబట్టి ఇది ఖచ్చితంగా జరుగుతుందనే విషయాన్ని మనం నమ్మాలా, మనం విశ్వసించాలి. 2, కొన్నిసార్లు దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మాట కొన్నిసార్లు లేటుగా జరుగుతూ ఉంటుంది. ఆ లేట్ అయ్యే దానిని బట్టి, ఆ సమయం గడిచే దానిని బట్టి నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. దేవుని మీదే ఆధారపడాలా. ఈ దేవుడు కాదు, ఈయన నెరవేర్చలేదు, ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్దాం, ఈయన నెరవేర్చలేదు, ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్దామని ఎప్పుడు ఆలోచించొద్దు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఒకటి అడిగావో, దానికి సంబంధించిన ప్రాసెస్ దేవుడు ఆ రోజే మొదలుపెట్టుంటాడు. కాకపోతే అది నీ దగ్గరికి చేరటానికి సమయం పడుతుంది. ఈలోపు దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఇవన్నీ నువ్వు నెగ్గుకుంటూ వస్తే, అదిగో పలానా సమయంలో నీ దగ్గరికి రావాలని ఆల్రెడీ దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించుంటాడు, ఒక రోజు నిర్ణయించుంటాడు. ఎప్పుడు నిర్ణయిస్తాడంటే, నువ్వు ఎప్పుడైతే మొదటి రోజు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి నా పరిస్థితి ఇది అని నువ్వు అడిగావో, ఆ రోజే నిర్ణయిస్తాడు దాన్ని. 10 సార్లు అడిగి నాకు చూద్దాంలే, 20 సార్లు అడిగి నాకు చూద్దాంలే అని అనుకోడు. మొదటి రోజే నువ్వు మొదటి రోజు ఎప్పుడైతే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అడిగావో, ఎప్పుడైతే నువ్వు దుఃఖిస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు ఏడుస్తావో ఆ రోజే మొదలుపెట్టుంటాడు దాని ప్రాసెస్. ఆ రోజే నీ కోసము ఆ వాగ్దానము నెరవేర్చబడటానికి సిద్ధం చేసి ఉంచుతాడు. ఆ రోజు నెరవేర్చి, ఇదిగో పలానా రోజు నీ జీవితంలోకి అది వస్తుంది అని ఒక నిర్ణయం చేసి ఉంచుతాడు. ఇప్పుడు ఆ నిర్ణయము నీ జీవితంలోకి నెరవేర్చబడాలంటే ఆ సమయం దాకా నువ్వు వెళ్ళాలి, ఆ రోజు దాకా నువ్వు వెళ్ళాలి. ఆ రోజు దాకా నువ్వు వెళ్ళేటప్పుడు ఈలోపు నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క నమ్మకము, నీ యొక్క ఓర్పు అన్నీ చూస్తాడు. కాబట్టి ఇవి మనం కలిగి ఉంటే, మనకు ఒక రోజు నిర్ణయించాడు కదా, ఆ రోజు ఖచ్చితంగా మన జీవితంలోకి అది వస్తుంది. దేవుని మాట అగ్ని వంటిది. దేవుని మాట జీవము గలది. ఎండిన ఎముకలకు సైతము జీవమివ్వగలిగిన దేవుని మాటలో అంత శక్తి, దేవుని మాటలో అంత బలము, దేవుని మాటలో అంత ప్రభావం ఉంది. ఏది ఆగినా ఆయన మాట జరుగుతుంది. ఆయన మాట ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి మనము చేయాల్సిన పని ఏంటి? విశ్వసించాలి, నమ్మాలి, అట్లాగే ఓర్పు కలిగి ఉండాలి. ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. మన కళ్ళారా మనం చూస్తాం ఆయన నెరవేర్చేది. మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబడటము మన కన్నులారా మనము చూసేలాగే దేవుడు చేస్తాడు. కాబట్టి మనము విశ్వాసంతో, మనము నమ్మకంతో, మనం ఓర్పు కలిగి ఉంటే మన జీవితంలో ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. ఆమేన్.